తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరికితే చాలు సంతోషం అన్నటువంటి కరువు ప్రాంతం రాయలసీమ. మరి అట్లాంటి రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటిని అందించేటటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మరి సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు నా కోరిక మేరకు దాన్ని ఆఫ్ చేశారు, ఆ పనులు ఆగాయి అనేటటువంటి విధంగా చేసినటువంటిది. దానిపైన చంద్రబాబు గారు మౌనం వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమన్నారు తాజాగా అంటే ఒకసారి విందాం. 34 టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మనం ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలి. అట్లాంటి నీరు నిల్వ చేసి ఒక్క టీఎంసీ నీరు కోసమే రాష్ట్రాలలో యుద్ధాలు జరుగుతున్నాయని చిన్నబాబు గారు చెప్తున్నటువంటి, చంద్రబాబు గారు 22 టీఎంసీలు ఏమైపోతుంది అని అంటున్నటువంటిది. మరి సాగునీరు ఒక టీఎంసీ సాగునీటితో 10,000 ఎకరాలు భూమి సాగు అవుతుంది. అట్లాగే 22 టీఎంసీలు అంటే 2,20,000 ఎకరాలు సాగుబడిలోకి వస్తాయి, నీరు సప్లై కాబడుతుంది. మరి అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారు అన్నటువంటిది ప్రజలు తప్పుగా, ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నటువంటిది. మీరైతే ఏమంటారు? నమస్తే.